ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళీ గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురుగారు, కుంభరాశి పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? శని వక్రం అవుతున్నాడంటే ఫస్ట్ విషయం, మీ ఇంట్లో బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని అర్థం. అబ్బా. లగ్నాధిపతి కుటుంబ స్థానానికి వెళ్ళి వక్రం అవుతున్నాడు. పోయిన జన్మలో ఎవరైతే మీ నాన్నగా ఉన్నారో వాడే పుడతాడు ఇప్పుడు. వావ్. మీ తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ఇప్పుడు మీ యొక్క బాబు కడుపులో మీ యొక్క అప్కమింగ్ చిల్డ్రన్ గా పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. కుటుంబ స్థానం యాక్టివ్ గా ఉందని అర్థం. కుటుంబ స్థానానికి ఒక గ్రహం వచ్చి వక్రం అయిందంటే ఆటోమేటిక్ గా గురువు దృష్టిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ పెళ్లి అవుతుంది. మీ బాబుకి మీ పాపకి పెళ్లి అవుతుంది. ఎవరైనా ఓవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ హ్యాపన్. అదేలాగా మీ కోడళ్ళు వస్తారు, మీ అల్లుడు వస్తారు, అదేలాగా బాబు పాప పుట్టడం, ఇదంతా సంతాన ప్రాప్తి వంశాభివృద్ధి జరగాల్సిన ఒక సిచ్యువేషన్ నెక్స్ట్ 4 months లో ఖాయం. మీనింగ్ చాలా మందికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, చాలా మందికి పెళ్లిళ్ళు కన్ఫర్మ్ అవుతుంది. అప్కమింగ్ డిసెంబర్ జనవరిలో, మెయిన్గా జనవరిలో 100% పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. బాబు వచ్చి బయట నుంచి వస్తారు. మోస్ట్లీ ఫినాన్షియల్ ఓరియంటెడ్ కన్సల్టెంట్గా, బ్యాంక్కి సాఫ్ట్వేర్ జాబ్ చేసేలాగా, లేదంటే డాక్టర్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇలాంటి కాంబినేషన్లో అమ్మాయి వస్తుంది. సో ఇదంతా వచ్చి కుంభరాశి వాళ్ళకి పెద్ద చేంజ్. ఈ ఇయర్ డిసెంబర్ తర్వాత కుంభరాశి వాళ్ళకి డబుల్ జాక్పాట్. చాలా పెద్ద డిప్రెషన్ నుంచి చాలా పెద్ద మనస్థితి లయం కంప్లీట్గా మారి ఓపెన్ మైండెడ్గా దే విల్ బి బబ్లింగ్ విత్ జాయ్ అని చెప్పొచ్చు. సూపర్. మన సినిమాల్లో చెప్పేటప్పుడు నాకు బటర్ఫ్లైస్ వస్తున్నాయి. ఆ బటర్ఫ్లై అంతా డిసెంబర్ నుంచే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు రోజులు అంత టెరిఫిక్. అంతకు ముందు కాదు, లాస్ట్ 4 years టెరిఫిక్. సరిగా లేదు కదా. బికాస్ రాహు రాశి లగ్నంలో ఉన్నాడమ్మా. చిన్న విషయమైన ఇన్యూజనల్ ఎఫెక్ట్. మీ వెనకాల ఎవరో ఉన్నట్టుగా వాళ్ళకి కనపడుతుంది, లేని ప్రాబ్లం ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అంతా. లేదంటే ఈజీగా అర్థం చేసుకునే విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వదు, బికాస్ దే ఆర్ ఇన్ డిప్రెషన్. రాహు కనెక్ట్ అయిందంటే డీప్ డిప్రెషన్. అంటే అన్ని విషయాల్లో గొడవ చేస్తేనే మనకు జరుగుతుందన్న ఒక ఇంటెన్షన్ లో, ఒక స్టేట్మెంట్ లో వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద తప్పు లేదు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటది. రాహు రాశి లగ్నంలో కనెక్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు వచ్చి మర్యాద ఇవ్వరు. అంటే ఇంతకు ముందు కూడా అలానే ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళు ఏమంటారు, ఎంత కొవ్వు చూసావా, దిస్ గై ఇస్ నాట్ ఆల్ రెస్పెక్టింగ్. పెద్దవాళ్ళకి మర్యాద నేను అన్న అహంకారం ఎక్కువ ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. నేను చెప్పాను కదా, కమ్యూనికేషన్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. మనుషులు ఎలా చూస్తారో ఆ యొక్క దృష్టి అనేది మారుతుంది ఇక్కడ. సో ఇప్పుడు రాహు వచ్చి డిసెంబర్ లో మీకు ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాడు. అగైన్ కమ్ విత్ రాహు కేతు కానీ ట్రాన్సిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ స్టిల్ యూ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ దిస్ శని ఈస్ గోయింగ్ టు బి వక్రీ. అండ్ ఈ వక్రంలో ఉన్నప్పుడు మీ కుటుంబం అగైన్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ రావడానికి, మీ హస్బెండ్ కి చాలా రోజుల ముందు ఒక జాబ్ పోయిందంటే ఇప్పుడు జాబ్ కన్ఫర్మ్ గా దొరుకుతుంది. ఆఫీస్, స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూషన్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటి విషయాల నుంచి సస్పెండ్ అయ్యారు, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని ఒక వాట్ యు కాల్ సబాటికల్ లో ఉన్నారంటే వాళ్ళకి మళ్ళీ జాబ్కి వెళ్ళడం, మళ్ళీ డబ్బులు రావడం, ఫినాన్షియల్ గా ఉన్న బ్లాక్ అంతా క్లియర్ అవుతుంది. ఆల్రెడీ మీరు వెళ్ళి బంగారాన్ని తాకట్టు పెట్టారు. మా ఇంట్లో ఒక పాయింట్ బంగారం కూడా లేదు. నార్మల్గా ఎలా అన్ని ఇంట్లో కష్టం అంటే వేరేం చేస్తాము, ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతారు. అదేలాగా అనవసరమైన మన డాక్యుమెంట్స్ వెళ్ళి ఇచ్చి డబ్బులు తీసుకొస్తాం, బికాస్ యూ హ్యావ్ యూనియర్ ఇన్ నీడ్. అదంతా ఇప్పుడు క్లియర్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, చిన్న విషయం మాట్లాడినా మా ఇంట్లో గొడవలు అవుతుంది అంటే ఇప్పుడు హ్యాపీనెస్ కోషెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మంచిగా ఆప్యాయతగా మీ యొక్క లైఫ్లో మీ యొక్క హస్బెండ్తో మీ యొక్క వైఫ్తో బాగా మాట్లాడి ఫ్యామిలీ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడేదానికి విలువ ఎక్కువ ఉంటుంది. శని వక్రంగా గురువు యొక్క దృష్టిలో బుధుడి యొక్క నక్షత్రంలో వక్రంగా ఉండడం వల్ల మీరు మాట్లాడడానికి ఒక గొప్ప దర్ ఇస్ అ టెక్నికల్ బ్యాకప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యు టాక్. మీరు మాట్లాడే ముందు ఇది జరుగుతుంది, ఇది ఇలానే ఉంటుంది అని కరెక్ట్ గా మీరు యూహన చేసి ఆ విషయాన్ని మీరు మాట్లాడతారు. ఇంతకు ముందు ఏది వస్తే అది మాట్లాడతారు. సో రైట్ నౌ యు ఆర్ వెరీ కాషియస్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఈ టైం పీరియడ్ లో స్పెట్స్ మారుస్తారు.
స్పెక్టకల్స్ మారుస్తారు, కొంతమందికి బ్రేసెస్ వేస్తారు ఇక్కడ ఈ పళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉంది కదా వాళ్ళకి అది క్లియర్. కొంతమందికి ఇంత డీవియేటెడ్ సెప్టమ్ అని చెప్తాం, నీ మూకుకి ఎండ్ లో ఇక్కడ ప్రాబ్లం, అది సరి చేస్తాం. సైనసైటిస్ సంబంధించిన ఇష్యూస్ సాల్వ్ అవుతుంది విత్ అదర్ మెడిసిన్, అదర్ డాక్టర్, నాట్ ద ఎగ్జాక్ట్ సేమ్ డాక్టర్ యువర్ లుకింగ్ ఫర్ లాస్ట్ 7-8 years. మీరు ఎక్కడ వెళ్తున్నా అక్కడికి వెళ్ళరు, కొత్త ఒపీనియన్, కొత్త కన్సల్టెంట్, కొత్త డాక్టర్, కొత్త మెడిసిన్, అది వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ గా మనం ప్లాన్ చేసింది అది అలానే వర్కౌట్ అవుతుంది. సో ఇట్లాంటి విషయాలు అన్ని మీకు కంటిన్యూస్ గా మంచి విషయాలు జరుగుతూనే ఉంటది. కానీ వక్రంగా ఉందంటే మీ లైఫ్ లో మీ అంబిషన్ ఏదైతే ఉందో చాలా పెద్దగా గొప్పగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ గా చెప్పాలంటే మార్కెటింగ్ ఏజెంట్, మీడియాలో ఉన్న వాళ్ళు, స్పోక్స్ పర్సన్, అదేలాగా ఎవరైతే తన మాటల వల్ల వృత్తి చేస్తున్నారు వీళ్ళందరికీ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఇట్ క్యాన్ బి అడ్వకేట్స్, ఇట్ క్యాన్ బి అన్ ఆడిటింగ్ ప్రొఫెషన్, ఇట్ క్యాన్ బి స్పోక్స్ పర్సన్, పెద్ద పెద్ద డివోషనల్ స్పీకర్స్, ఎనీ స్పీకర్స్, వాళ్ళందరికీ చాలా పెద్ద గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ హ్యావ్, నేను చెప్పినట్టు కర్కాటకంలో, కన్యాలో, వృశ్చికంలో, మీనంలో ఏదో ఒక్క గ్రహం మీకు మంచి ఉన్నా ఫస్ట్ విషయం అప్పులు తీరుతుంది. కొంతమంది మొబైల్ కొనడం అనేది వాళ్ళ యొక్క హ్యాబిట్, వాళ్ళ ఎలా చెప్పాలి అంబిషన్ అని చెప్పొచ్చు, అదొక విధమైన తిక్క అని చెప్పొచ్చు. ఈ రోజు మొబైల్ వచ్చింది, ఆ కొత్త మొబైల్ ఇమ్మీడియట్ గా పాతది ఇచ్చి కొత్తగా కొనుక్కోవాలి. ఏం చేస్తాము, ఈఎంఐ పోడు, ఈఎంఐ ఎప్పుడు క్లోజ్ చేసేది, అదంతా ఇప్పుడు క్లోజ్ చేస్తాం. సో ఇలాంటి విషయాలన్నీ మనకి జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. సో మనం చూసుకోవాల్సింది రెండు విషయం, మీకు హెల్త్ లో మీ తిండి కరెక్ట్ టైం తిండి, రెండోది మీ యొక్క టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిందా లేదా అని చూసుకొని తీసుకోవడం మంచిది. దీంట్లో ఏంటంటే మనకు తెలియకుండా పిల్లలకి అలాంటివి ఇచ్చేస్తాం, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్ ఖర్చులు అనేవి వెళ్తుంది. మీ యొక్క వైఫ్ యొక్క హెల్త్, హస్బెండ్ యొక్క హెల్త్, మెయిన్ గా కడుపులో మెష్ ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం రావడం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. యూ హావ్ టు బి కేర్ఫుల్. మామూలుగా కుంభరాశి వాళ్ళకి నేను చూసేది ఇన్ అ వే ఇట్స్ గుడ్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిగతా వాళ్ళకి ఉంటే కూడా అది చిన్న చిన్న పరిహారంలో మనం క్లియర్ చేయొచ్చు. సో వీళ్ళు ఏం పరిహారం పాటించాలండి? ఎక్కడైతే చదివే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సుందరాకాండం లేదంటే భగవద్గీత స్పెసిఫిక్గా ఒక బుక్ మీరు డొనేట్ చేశారంటే మీకు బాగా పెద్ద పరిహారంగా మారుతుంది. తులసిలో అర్చన చేయడం, మెయిన్గా చూసారంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు ఉండాలి. ఆ పేరులో ఉన్న స్వామికి వెళ్ళి మీరు తులసి అర్చన చేశారు అంటే సూపర్ చేంజ్ వస్తుంది, యూ విల్ బీ హ్యాపీ. సో కుంభరాశి మనం గమనించుకునే యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవాలండి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అవి కూడాను కొన్ని అపార్చునిటీస్ కూడా వీళ్ళకి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇది ప్రోగ్రెసివ్ రాశి అండి, డే బై డే వీళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట. కానీ కొంచెం ఉత్సాహపడకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఈ మధ్య వచ్చే కాల్స్ కూడాను పాజిటివ్గా అనిపిస్తాయి, బట్ స్టిల్ వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారని నేను గమనిస్తూ ఉండండి. తొందరపడకండి, ఆలోచించండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది డైవర్సల్ తీసుకొని ఉన్నారు, అలానే బిజినెస్లో అంతా ఫ్లాప్ అయిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తానికి మళ్ళీ రీస్టార్టింగ్లో ఉన్నారన్నమాట వీళ్ళంతా. ఈ శని ప్రభావం విపరీతంగా ఉండటం అయితేనేమి, సో వాళ్ళకి మళ్ళీ కొత్తగా మ్యారేజెస్ రావటం, లేదంటే కొత్తగా బిజినెస్ ప్రపోజల్స్ రావటం, ఇవన్నీ వచ్చేసి మళ్ళీ రీకన్సల్టేషన్ గురించి వస్తూ ఉన్నారనమాట. నేను అదే చెప్తాను, తొందరపడొద్దండి. ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు మీరు. ఆ మూలో ఆ యొక్క ఏదో సాధించాలని ఎమోషనల్ డ్యామేజ్ తర్వాత ఇది ఉంటుంది కదా, దాంతో మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా చాలామంది చాలా కాషియస్గా, అంటే రియల్ లైఫ్లో కేసు చాలా ఇంపార్టెంట్ అండి. అదర్ పర్సన్ ఏడుస్తారనమాట, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పుకోలేని బాధలు ఆ ఎమోషనల్ ఏడ్ చేస్తారనమాట. అవి ఎన్నో కేసులు ఈ కుంభరాశి గురించి విన్నానమాట. అన్ని రకాల జెంట్స్, లేడీస్, పిల్లలు, పెద్దవాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, ముసలి వాళ్ళు, అన్ని జనరేషన్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఒకటి హ్యాపీ న్యూస్, పాతయన్నీ వదిలేసుకుంటూ ఉన్నారు, బట్ ఆ పాత జ్ఞాపకాలు ఒకసారి మళ్ళీ ఎక్కడెక్కడ మీరు మోసపోయారు, ఎక్కడెక్కడ చీట్ చేయబడ్డారు, ఎక్కడెక్కడ అనుకున్నవి కాలేదో అవి మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఎమోషనల్గా డెసిషన్, జ్ఞాపకాలని పక్కన పెట్టిన అనుభవాల్ని మాత్రం వదిలేయద్దు అంటున్నారు. పర్ఫెక్ట్గా చేసుకొని ఒకటికి 2 సార్లు తొందరపడొద్దండి, నిదానంగా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఒక కాల్ వచ్చింది, వాళ్ళు ఎన్ఆర్ఐ కాదు, ఫస్ట్ మ్యారేజ్ 1 year క్రితమే చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. నేను కూడా దగ్గరుండి అన్ని పూజలన్నీ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి మ్యాచెస్ రావటం, ప్రపోజల్ రావటం జరుగుతూ ఉందన్నమాట. జాతకాలు మళ్ళీ చూపించుకున్నారు నేను. సో అదే చెప్పాను, అంటే ఒకటికి 2 సార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి, ఎక్కువగా డీటెయిల్ సో బ్లైండ్గా వెళ్ళొద్దు. ఒకసారి ఏమవుతుందంటే అండి, మనకు ఉన్న ఎమోషనల్ ఏమంటారు ఆ గ్యాప్తో మనం ఏదేదో చేయాలని తొందరగా అనుకుంటాం అనమాట. దాన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా తీసుకుని మళ్ళీ
వాడేసుకోవచ్చు. బయట అందులో సెకండ్ మ్యారేజ్ అనేసరికి మ్యాచ్ రావడమే ఎక్కువ అన్నట్టుగా థాట్ ప్రాసెస్ లో ఉంటారు. కానీ హారిబుల్ ఏంటంటే అండి, వాళ్ళ ఎమోషన్ ఎన్కాష్ చేసుకోవడానికి వేరే వాళ్ళు ట్రాప్లు పడేస్తారండి వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఓకే మంచి వాళ్ళు వచ్చారని అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎమోషనల్ డిప్రెషన్ అంటారు కదంటే, గ్యాప్ ఉంటుంది. పక్కన కంపెనీ ఉండాలి, అక్కడ ఆల్రెడీ బ్యాడ్ అంతా అనుభవించాం, బాగా ఉండాలని ఒక తపంతో ఉంటారు. లేట్ అయితే ఏదన్నా ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటూ ఉంటారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోమని. ఈ టైంలో ఎవరైనా పరిచయం అయ్యి మంచి వాళ్ళు అయితే ఓకే, వాళ్ళ ఉద్దేశం తెలుసుకోకుండా వెళ్ళిపోయి నాకు కొన్ని ఇలానే వచ్చేసినాయి. వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ 6 నెలలు రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత వాళ్ళ భార్య వచ్చి ఈమెను కొట్టి కింద పడేసి, ఇంకొకళ్ళు అయితే సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు ఈమె నిజం తెలుసుకొని నన్నంతా మోసం చేశారు. చూడండి, ఆల్రెడీ మోసపోయారు, మళ్ళీ ఇలాంటి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి అగైన్ అండ్ అగైన్ ఇలాంటి విషయాలు చెప్తున్నానని ఎందుకు అనుకోకూడదు, నెగిటివ్గా భయపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారనమాట ఏలినాటి శని యొక్క. బట్ లక్కీగా ఆ యొక్క ప్రాబ్లం పై ప్రోగ్రెసివ్ సైడ్ వెళ్తున్నారు డే బై డే. ఇలాంటి సమయంలో ఇంతకుముందు చేసిన మిస్టేకులు చేయకుండా ఒక్కటికి 2 సార్లు అనాలిసిస్ చేసుకొని, ఆలోచన చేసుకొని, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని, బ్లైండ్గా వాళ్ళని వీళ్ళని నమ్మకుండా రియల్ అనుకొని టైం తీసుకోండి, టెస్ట్ చేయండి. క్రిటికల్గా ఎవాల్యుయేషన్ అంటే చూడండి, మనకి చదువుకునేటప్పుడు క్రిటికల్ ఎవాల్యుయేషన్ అని, ప్రతిదాన్ని క్రిటికల్ ఎవాల్యుయేషన్ వాళ్ళు చెప్పిన దానికి అని కొట్టకుండా బిహైండ్ ఎందుకు అలా వచ్చిందని ఆలోచించుకొని టైం తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఒక అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా అవుట్ ఆఫ్ ది టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంటే ఇది రియల్ లైఫ్లో అలానే ఉంటుందండి. ఇది ఇక్కడ వచ్చి స్క్రీన్ మీద కూడా చెప్పేసి వెళ్ళిపోతే ఓకే కాదు కదా. బట్ ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్లు జరిగినాయి, నేను వింటున్నప్పుడు నేను ఇంకా ఫీల్ అయిపోతాను. అది చూడండి, ఆల్రెడీ సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటాను ఉద్దేశంతో రిలేషన్షిప్లో ఉండేసి ఫైనల్గా అసలు ఆ మనిషి ఎంత ఇబ్బంది పడిపోతారు చూడండి. ఫస్ట్ అలా అయిపోయి నమ్మినోడు ఎలా అయిపోయి ఇళ్ళు ఏమైపోతారు చెప్పండి. ఇప్పుడు నార్మల్ వాళ్ళు చెప్పుకుంటారండి, కొంతమంది సొసైటీలో ప్రీమియం కేటగిరీలో వాళ్ళు ఉంటారండి, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి నరకం అనిపించి వస్తారనమాట. అలాంటి పరిస్థితులు చూసారు కదండి బయట ఎలా ఉన్నాయో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. కుంభరాశి వాళ్ళు ఏమనుకోవద్దు, బట్ అవి విన్నప్పుడు అలా ఉండకూడదు అని ఒక తపన ఉంటుందండి. వాళ్ళకుంటే ముందు కొంచెం గైడెన్స్ ఉంటే ఇలా తప్పులు చేసి కాదు కదా. అందుకని జ్యోతిష శాస్త్రంలో చాలా బ్యూటిఫుల్ అండి ఇవన్నీ మనకు కనిపిస్తుంది. అందుకని పూర్వకాలంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఆ జాతకాలు పొంతలో చూస్తారు, 1-2 సార్లు. జాతకం ఎందుకు చూడాలంటే అందులో ఉన్నాయి మొత్తం మనకు తెలిసిపోతుంది. తెలుసుకొని మెంటల్గా ప్రిపేర్ ఇది ఉంటూ ఛాలెంజెస్ అని ఏదైనా పరిహారాలు చిన్నవి చేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతే రిస్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ గురించి చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 అంతా ఇందులో ఉన్నారండి ఈ రాశులు. ఇందులో పేరు బలంగా చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ ఇందులో ఉంటారు. ఇప్పుడు మారుతున్న 4 గ్రహాలు ఆల్మోస్ట్ ఏ గ్రహం కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా సూర్యుడు వచ్చేటప్పటికి గ్రహరాజు అంటారు, ఆయన వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ కుజుడు వచ్చేటప్పటికి అర్ధనాశనాన్ని తీసుకొస్తూ ఉంటారు, వృధా ఖర్చును తీసుకొస్తూ ఉంటారు. బుధుడు విజయాన్ని ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా అనుకున్న దాంట్లో. శుక్రుడు సంపాదనలు ఇస్తూ ఉంటారు, కానీ అనుకున్నంత ఎక్కువగా సంపాదనలు వీళ్ళకైతే రావు. సో మనం చూసుకున్నాం అనుకోండి, ఇందులో సూర్యుడు 7th హౌస్లో ఉంటే ఏమవుతుంది, ఇందులో సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి అంటారు. అంటే వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే వీళ్ళ మీద అంతా ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళు దొరుకుతారు. ఓకే, మనకి కర్ణుడికి శల్యుడు జరిగినట్లుగా ఇదేంటి అదేంటి అది ఏం బాగుంది ఇదేం బాగుంది విమర్శించే వాళ్ళు వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు అనమాట. సామంత జన విద్వేష ఎవరు చేస్తారంటే వీళ్ళ కింద ఉన్న వాళ్ళే చేస్తారు. సో ఇది ఉదయాన్నే మార్నింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసానండి, ఎవరిని నువ్వు ఎక్కువగా టెస్ట్ చేయాలంటే నమ్మిన వాళ్ళని ఎక్కువ టెస్ట్ చేయాలంట. ఎందుకంటే ఆల్రెడీ నమ్మున్నారు, నమ్మని వాళ్ళు మనం తీసేసి మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనకు చీట్ చేస్తాం. అందుకని నమ్మిన వాళ్ళని ఎక్కువగా చెక్ చేయాలంట, కన్ను పెట్టించాలన్నమాట. అంటే ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం వీళ్ళకి సామంత జన విద్వేష, వీళ్ళ ఫాలోవర్సే వీళ్ళని ద్వేషించే అవకాశం ఉందంట. కానీ ధారాపీడ సుతామయం, వీళ్ళకి ఎవరంట ఇబ్బంది పెట్టేది వీళ్ళ భార్య పుత్తుల్లో ఇబ్బంది పెడతారంట. ఆ సినిమాలో అది ఉన్నట్లు శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు అన్నట్టు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను ఈ రాశి వాళ్ళకి హ్యావ్ పేషెన్స్, 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుగా వెళ్ళండి అని చెప్తాను. అలానే 5వ స్థానంలో కుజుడు ఉండటం యాక్చువల్గా ఒక్క సెన్స్లో వాళ్ళని మైండ్ని ఏమంటారు డైవర్ట్ చేస్తుందండి, అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది, మంచి పనుల్లో లేకుండా డైవర్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకేం చెప్తారంటే దురితం కర్మ లాభచ్చ అని చెప్తారు, ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉండదు,
టయానికి అనుకున్న పనులు జరగవు. ముఖ్యంగా ఈ టైంలో 5వ స్థానంలో కుజుడు ఉంటేని బ్యాడ్ గ్రహం ఉంటే వాళ్ళకి ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. అనవసరమైన పరిచయాలు పెట్టుకోవటం, అనవసరంగా ఈ చాటింగ్లు గీటింగ్లు అన్నీ చేసుకోవటం, టైం అంతా వేస్ట్ చేసుకోవటం, ఇదంతా చేస్తుంటూ ఉంటారు. విపరీతంగా ఓవర్ ఖర్చు పెట్టేస్తారు ఈ టైంలో. అంటే ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. మెయిన్ శుక్రుడు వీళ్ళకి కొంచెం బాగా బేస్ ఇస్తున్నాడండి, కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో శుక్రుడు అంటే రాజదర్శనమాప్తి, సుఖ దుఃఖానాశనం, మహాసౌఖ్యం అని చెప్తారనమాట. ఇందులో మనకి ఏం చెప్తారంటే పెద్ద అఫీషియల్ని కలిస్తే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పటిదాకా పెద్ద పెద్ద విషయాలు ఏదైనా దుఃఖపడుతుంటే ఆ విషయాలన్నిటిలో ఆ దుఃఖం అనేది పోతూ ఉంటుంది. బంధుమిత్రులతో చక్కగా కలిసే అవకాశం ఉంటుంది. టైమ్లీ గుడ్ ఫుడ్, ఓవరాల్గా కీర్తి ప్రతిష్టలంతా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? అవైనా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాయా? నక్షత్ర ప్రకారం చాలా బాగుందండి. ఒక ఫైనాన్స్ విషయంలో తప్పక ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ధనిష్ట నక్షత్రం ఫస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, కానీ అనుకున్న పనులను చక్కగా సాధించుకుంటారు. ప్రమోషన్స్ వస్తుందండి. వీళ్ళకి వస్త్రలాభం అంతా ఉంటుంది. నేను ముందే చెప్పానండి, వీళ్ళకి ప్రోగ్రెసివ్ రాశి, దే ఆర్ డే బై డే గ్రోయింగ్. అలా అని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోకుండా ఆలోచించుకొని 1-2 సార్లు స్థిరంగా ముందుకెళ్ళండి. ఈ టైంలో ప్రమోషన్స్ అయితే అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం, ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ సతవిష నక్షత్రం వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. హెల్త్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం, అగైన్ వీళ్ళకి ధనప్రాప్తి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా క్లారిటీ అయితే ఉండదు. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మనం చూసుకుంటే వీళ్ళకి కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా, నో డౌట్ ఆన్ దట్. డే బై డే ఎదుగుతూ ఉన్నారు. బట్ కొంచెం డైవర్షన్స్ అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎస్. సో స్పెసిఫిక్గా వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. రెండోది వీళ్ళకి శని తైలాభిషేకం అని ఉంటుందండి, శని పాశుపత అభిషేకం చేయించుకోవడం. రెండోది వీళ్ళు తిరునల్లర్ అనే ప్లేస్ విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శని వెళ్ళిపోతూ ఉన్నారు కదండి, ఈ టైంలో చేసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. నేను చాలా మంది ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా డైరెక్ట్గా ఫ్లైట్ చెన్నైలో దిగా విజిట్ చేసుకుని బెంగళూరు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నా క్లయింట్స్. అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. నేను చెప్పడం కూడా ముందు అదే చేశాను, ఆ క్షేత్ర దర్శనం విజిట్ చేయమని చెప్తాను. చాలా పవర్ఫుల్ కూడా అక్కడ. ఇవి చేసుకుంటూ ఇంకా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చక్రం చూపించుకొని, అంటే ప్రతిదాన్ని ఏలినాటి శనికి గురువుకు పెట్టకుండా ఇంకా ఏమైనా వీళ్ళ దాంట్లో దశలు అంతర్దశలు ఉన్నాయో చూసుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే సమస్యల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. రైట్.